హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి వీడియోలో కేక్ అనేది చేసుకుందామండి. బిస్కెట్తో కేక్ అనేది చేసుకుందాము. సో అది చేసుకోవడానికి నేను తీసుకున్న ఐటమ్స్ చూపిస్తాను. ఇది చాకోనట్ బిస్కెట్ ఒకటి తీసుకున్నాను. మీరు ఏ బిస్కెట్ అయినా తీసుకోవచ్చు. మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఇది తీసుకోవచ్చు. క్రీమ్ బిస్కెట్స్ యూస్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది. అండ్ పెరుగు తీసుకున్నాను, అండ్ పాలు, అండ్ అలాగే ఆయిల్ తీసుకున్నాను, అండ్ సరిపడా షుగర్ కూడా తీసుకోవచ్చండి. యాక్చువల్గా షుగర్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం తీసుకున్నది బిస్కెట్ కదా, దాంట్లో చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ స్వీట్నెస్ కూడా ఉంటుంది. బట్ కొద్దిగా మనకి కావాలి అనుకుంటే మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో షుగర్ కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ దానికి మనం కేక్ మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్కి తగ్గట్టు మనం వచ్చేసి ఒక వెజల్ తీసుకోవాలి, చిన్న వెజల్. అండ్ దీంట్లో మనం ఐటమ్స్ అనేవి కలుపుకుందాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదండి, దీంట్లో మనం ఉప్పు తీసుకున్నాము. యాక్చువల్గా మనకి ఇసుక ఉంటుంది కదా, అది ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం ఓవెన్ లేకుండా కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం, బేక్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది వచ్చేసి నేను ఉప్పు తీసుకున్నాను. మీరు ఇసుక ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. సో ఇది మనం వేడి చేసుకోవడానికి పెట్టుకుంటాం అనమాట. అండ్ మీన్ వైల్ మనం ఇవన్నీ కలిపేసుకుందాం. ఓకే అండి, ఐటమ్స్ అనేవి కలిపేసుకుందాము. సో నేను వచ్చేసి ఇప్పుడు బిస్కెట్ని చిన్న పీసెస్లా చేసుకుంటున్నాను. మీరు ఇది గ్రైండ్ కూడా చేసేసుకోవచ్చు అండి, అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ చిన్న క్వాంటిటీలో చేస్తున్నాను కదా, సో అందుకే ఇలా చూపిస్తున్నాను. నేను షుగర్ ఒక 1 కప్ వేసుకున్నాను, అండ్ దీనిలోనే 1 కప్ మిల్క్ వేసుకున్నాను, అండ్ దీంట్లో 1 కప్ కర్డ్ తీసుకున్నానండి. మీరు కర్డ్ బదులు బటర్ కూడా కర్డ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చు. కర్డ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అండ్ బేకింగ్ సోడా కూడా మ్యాండేటరీ కాదు. అలాగే 1 కప్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇంకొకటి అండి, ఇవి మనం కప్ కేక్స్లా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్నగా. సో మీరు ట్రై చేయొచ్చు, కప్ కేక్స్లా కూడా చేయొచ్చు. అండ్ నా దగ్గర బటర్ పేపర్ ప్రజెంట్ అవైలబుల్గా లేదు. నేను ఒక నాన్ ట్రాన్స్పరెంట్ పేపర్ ఉంటుంది కదా, అది తీసుకుని దీనికి ఆయిల్ అనేది అప్లై చేస్తాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే మీరు బటర్ పేపర్ యూస్ చేయొచ్చు, లేదంటే కింద కొద్దిగా ఆయిల్ రాసుకున్నా కూడా సరిపోతుందండి. యాక్చువల్గా ఏంటంటే కింద మాడకుండా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. సో మీరు ఇలా చేసుకోవచ్చు, లేదు అంటే బటర్ పేపర్ యూస్ చేయొచ్చు. సో ఇలా పెట్టేస్తున్నాను నేను లోపల. సో ఇలా పెట్టేసానండి. అంటే ఆయిల్ రాసేసి పేపర్ని పెట్టాను. మీరు బటర్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. అండ్ దీంట్లో మనం మిక్స్ చేసుకున్న ఇప్పుడు ఇది ఏదైతే మిక్చర్ ఉందో అది మనం దీంట్లో పౌర్ చేసేసుకుందాము. 1 నిమిషం. అండ్ నేను వచ్చేసి మిక్చర్ ఇప్పుడు దీనిలో వేసేస్తున్నానండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకి కేక్ అనేది కొంచెం ఎక్కువ ఉబ్బుతుందండి. అండ్ మీరు బేకింగ్ సోడా అలాంటిది ఏమైనా బేకింగ్ పౌడర్ వేస్తే ఏంటంటే మీది ఎక్కువ ప్లఫీగా వస్తుంది, పఫీగా ఉంటుంది. సో అలా మీరు యూస్ చేయాలనుకుంటే అలా కూడా యూస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ పెరుగు వేసాను కదా, సో దానివల్ల కొంచెం పొంగుతుంది, అదే సరిపోతుంది మనకి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది కొద్దిగా మనం సాల్ట్ అనేది వేడి చేసుకొని ఆ తర్వాత దాని లోపల ఇది పెట్టేసుకుందాం. ఫస్ట్ నేను పొయ్యి అనేది వెలిగించేస్తాను. ఇప్పుడు పొయ్యి వెలిగించేసామండి. సో మనం దీనిపైన ఇది పెట్టేసుకుందాము. సాల్ట్ వేడెక్కే వరకు కొద్దిగా వెయిట్ చేయాలండి, ఎందుకంటే మనం సాల్ట్ అనేది దానిలోనూ మన కేక్ అనేది కొంచెం
కుక్ అవుతుందన్నమాట. ఓవెన్లో కుక్ చేయట్లేదు కదా మనం కేక్ అనేది, వితౌట్ ఓవెన్ కేక్ కుక్ చేస్తున్నాము. సో అందుకనేసి మనం సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువసేపు వేడవనిద్దాం. ఓకే, అండ్ మీరు ఎలా కేక్ తయారు చేస్తారని నాకు కంపల్సరీ చెప్పండి. అండ్ ఇది వచ్చేసి మనం ఫుల్గా వేసుకుంటే మనకి ఎక్కువ వచ్చేది క్వాంటిటీ అనేది, బట్ ఓకే అండి, మీకు చూపించడానికి చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేయలేదు. సో ఇప్పుడు ఎవరి బర్త్డేస్ అయినా ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ మీరు షుగర్ అనేదండి మీరు గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకుంటే చాలా తొందరగా కరిగిపోతుంది. బట్ ఓకే, నార్మల్గా కలుపుకున్నా కూడా కరుగుతుంది, బట్ కొంచెం కొంచెం అక్కడక్కడ ఎక్కువ స్వీట్నెస్ కొద్దిగా మిక్స్ అవ్వనట్టు ఉంటుందన్నమాట. అండ్ కోకో పౌడర్ మీరు నార్మల్గా వేరే అంటే మైదాతో చేసుకుంటున్నట్టయితే కోకో పౌడర్ యూస్ చేయొచ్చు, దానివల్ల ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. బట్ బిస్కెట్లో ఆల్రెడీ కోకో పౌడర్ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ అనేది మనకు ఆల్రెడీ దాంట్లో ఉంటుంది ఆ కేక్లో. సో బిస్కెట్స్తో ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నారు. అండ్ మనది వేడి అయిపోయిందండి. సో నేను ఈ కేక్ బ్యాటర్ ఏదైతే చేసుకున్నామో ఇది నేను లోపల పెట్టేస్తున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇలా లోపల పెట్టేసుకున్నాను. అండ్ దీనిపైన ఇప్పుడు వచ్చేసి మనం మూత పెట్టేద్దామండి. మూత పెడితే ఏంటంటే చాలా తొందరగా అయిపోతుంది అండ్ లోపల వరకు బాయిల్ అవుతుంది అనమాట. ఒక్కసారి నేను మూత అనేది తీసుకొస్తాను. ఓకే అండి, మూత పెట్టేశాను. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి అవ్వడానికి. హాఫ్ అన్ అవర్ పట్టకపోవచ్చు, మేబీ ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. లోపల వరకు బాయిల్ కొంచెం సెటిల్ అవ్వాలి కదా కేక్ అనేది. సో లెట్స్ వెయిట్. మన కేక్ అనేది చక్కగా అయిపోతుందండి, బట్ కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే అది మంచిగా మనకి లోపల వరకు బాగా కుక్ అవ్వాలి కదా. కుక్ అవ్వకపోతే ఏంటంటే అది స్మెల్ వస్తుంది. అండ్ ఎస్పెషలీ ఎగ్లెస్ కేక్ అండి. ఎగ్ అనేది ప్రతి కేక్లో వేసుకోవాలని ఏమీ రూల్ లేదు. కేక్లో ఎగ్ లేకుండా కూడా చాలా బాగుంటుంది. బట్ కర్డ్ యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేసుకుంటే ఏంటంటే అది కొంచెం ఏమంటారు ఫర్మెంట్ అవడానికి కొద్దిగా బాగుంటుంది అనమాట. మనం దీంట్లో ఇంకేది యూజ్ చేయలేదు. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ఇది ట్రై చేసి చెక్ చేయండి. ఓకే, మన కేక్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దామా. నాకు కొద్దిగా ఏంటంటే స్మెల్ వస్తుందండి. ఎలా అంటే మనకి చాక్లెట్ స్మెల్ వస్తుంది కదా, అలా వస్తుంది. సో ఒక్కసారి చెక్ చేద్దాము. చూసారా మన కేక్ ఎలా పొంగుతుందో. అయిపోతుందండి. ఇంకొక 5-10 మినిట్స్, 5 మినిట్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం దించేసి చూద్దాం మన కేక్ ఎలా వచ్చింది. ఓకే ఓకే అండి, మనం కేక్ ఒకసారి తిప్పి చూసేసుకుందాము. బట్ చూద్దాము, అంటే వేడిగా ఉన్నట్టుంది. నేను ఓకే, కేక్ అయితే అయిపోయింది. కనిపిస్తుంది కదా మీకు. అది జస్ట్ నేను ఏమీ వేయలేదండి దాంట్లో. నేను పెరుగు వేసినందుకు అండ్ ఆయిల్ అవి వేసినందుకు అది చాలా బాగా పఫీ సాఫ్ట్గా వచ్చింది కేక్ అనేది. సో నేను అది రివర్స్ చేసుకొని చూపిస్తాను, ఒక్క నిమిషం. గిన్నె అయితే చాలా వేడిగా ఉందండి, బట్ ఐ విల్ ట్రై. దీన్ని రివర్స్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, కేక్ అయితే రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు పేపర్ అనేది నేను తీసేస్తాను ఒకసారి, బట్టర్ పేపర్ అనేది. 1 సెకండ్. నేను బటర్ పేపర్ అనేది తీసేసానండి. అండ్ ఇది వచ్చేసి వేరే దాంట్లో పెట్టాను. మీరు కేక్ చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు ఇలానే కప్ కేక్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ ఇది పీసెస్గా మీరు ఫ్రిడ్జ్లో ఒక 5-10 మినిట్స్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. లేదంటే జస్ట్ పక్కన పెట్టేసి తర్వాత కట్ చేసుకున్న చాలా బాగుంటుంది. బట్ కేక్ అనేది సాఫ్ట్గా ప్లఫీగా వచ్చింది. హోప్ యూ లైక్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ support our channel. Thank you so much. Love you all. Bye bye.